హాయ్, వెల్కమ్ టు భాగీర డైరీస్. మీరు కామాక్షమ్మ దర్శనం చేసుకుని బయటకు వస్తే టెంపుల్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ని ఉలగలంద పెరుమాళ్ టెంపుల్ అని పిలుస్తారు. బలిచక్రవర్తి ఆహాన్ని అణచివేసినందుకు ప్రతీకగా మహావిష్ణువుని త్రివిక్రమ రూపంలో ఇక్కడ పూజిస్తారు. కంచిలో మనం చూడవలసిన మూడవ టెంపుల్ ఏకాంబరేశ్వర టెంపుల్. ఇది పంచభూత శివలింగాలలో రెండవ శివలింగం. ఇక్కడ స్వామివారిని పృథ్వీలింగంగా పూజిస్తారు. ఇక్కడున్న శివలింగాన్ని పృథ్వీలింగం అని ఎందుకు పిలుస్తారంటే పార్వతీదేవి మహాదేవుని పూజించడానికి మామిడి చెట్టు కింద ఇసుక మట్టితో మహాశివలింగాన్ని తయారు చేసి 3500 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తపస్సుని పరీక్షించడానికి మహాదేవుడు పక్కన ఉన్న నదిలో వరదలు తెప్పిస్తాడు. ఆ నది ప్రవాహానికి శివలింగం కొట్టుకోకుండా పార్వతీదేవి తన చేతుల్ని అడ్డుపెట్టి శివలింగాన్ని కాపాడి తర్వాత ఈ కంచి నగరంలో ఏకాంబరేశ్వర కామాక్షిదేవి వివాహం జరిగింది. ఈ టెంపుల్ హిస్టరీ చాలా పెద్దది. నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత వరదరాజ పెరుమాళ్ టెంపుల్ కి వెళ్తాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ భగీర.